భయ్యా కొంచెం పేపర్ ఇస్తావా, చదివిస్తాను. ఇవ్వను, ఇక్కడ ఫోన్ ఉంది కదా దాంట్లో చూసుకో. నేను ఫోన్ వాడాను భయ్యా. ఓకే, నేను పేపర్ ఇవ్వను కానీ చదివి వినిపిస్తా, వినండి సరేనా? సరే భయ్యా, కొంచెం గట్టిగా చదవండి. సరే. దేశంలో ఉన్న యువత అంతా చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి గారు. ఈయనకేం పోయింది బాసు, చెత్తలేని సందులో నిలబడి చీపిరి పట్టుకొని ఫోటోలు బాగానే పూజలు ఇస్తారు. అయినా చెత్త ఎత్తవలసిన మున్సిపాలిటీ వాళ్ళు రాక ఇంటి పక్కనే ఉన్న చెత్త కుండి నుంచి వచ్చే సెంటు వాసనకి బుర్ర ఈకారం దూల దుకారం అయిందిరా. నువ్వేంటి భయ అట్లా చూస్తున్నావు? నేనేదో పైన ఉన్నట్టు నువ్వేదో కింద ఉన్నట్టు. నా పక్కనే కదా ఉన్నది, నీకు తెలియట్లేదా? అవును బాసు, నాకు కష్టంగానే ఉంది. అయినా నువ్వు నేనేం చేయగలంలే, చేయవలసిన వాళ్ళు చేయకపోతే. కొంచెం బాసు, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను, ఎన్ని లైక్లు వచ్చింది చూస్తా. అబ్బబ్బబ్బా ఏం చేస్తున్నారా, అసలే లైక్ లేక బాధపడుతుంది. దీని కూడా దీనిది ఏంటిది, మా వీధిలో వర్షం పడుతుంది, మీ వీధిలో వర్షం పడితే కామెంట్ పెట్టాలా? ఏ విత్తనాలు వేసుకుంటావా? ఎదవ లారీ టైర్ ముఖం వేసుకొని చి. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పురా. నువ్వు చెప్పిన ఉల్లిపాయ పక్కన చూసాను రా, సూపర్ ఉందిరా. ఏ తొక్కలా ఉంది, చూడలేదా? ఫస్ట్ 50 లైకులు మనవే. అరే బావా, నీకు చెప్పడం మర్చిపోయినా, క్రైమ్ లవ్ యాక్షన్ కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను రా. వెరైటీగా ఉంటుందని టైటిల్ కరేపాకని పెట్టా. ఇది గనక రిలీజ్ అయితే టాలీవుడ్ ఏంటి కర్మ, హాలీవుడ్డే. వీడి పైత్యం. ఇంకొంచెం బిజీగా ఉన్నాను, సరేరా మరి తర్వాత ఫోన్ చేస్తా, బాయ్. ఏడిసావులే, నువ్వు ఆన్లైన్ లో అంత తోపా బాసు? తోపా తురుము ఉరుము మెరుపులే. నేను స్టేటస్ రాసి పోస్ట్ పెట్టానంటే రాత రాసిన బ్రహ్మదేవుడైనా సరే లైక్ కొట్టాల్సిందే, కామెంట్ పెట్టాల్సిందే. అయినా ఎవడిరా నువ్వు? ఇవన్నీ నీకెందుకు చెప్పాలి? నేను చెప్పింది విను. నేను ఏడిస్తే ఏడువు, నవ్వితే నవ్వు. నాకేదాకా వచ్చాం? ఢిల్లీలో కదా, మన రాష్ట్రానికి వచ్చేద్దాం. రాష్ట్ర అభివృద్ధి ప్రజలందరికీ తలా ఒక చెయ్యి వేయాలా? ఏంటి ఓట్లు మనం వేసి పాటలు మనం పడితే మీ గవర్నమెంట్ ఎందుకు, మీ నాయకులు ఎందుకు? ఏమంటావు బాసు? ఏం బాసు, మంచి ఫైర్ లో ఉన్నట్టున్నావు కదా. మండదా మరి? మన ఎలక్షన్ టైంలో మా క్యాస్ట్ వాళ్ళని తీసుకుపోయి నీకు ఓటేస్తాం ఎంత ఇస్తానని అనుకుంటే పోయిన ప్రతి ఒక్కడికి అడ్డం చేతులు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు అయితే వేయించుకున్నాడు, కానీ వాడు ఇప్పటిదాకా కంటికి మాత్రం కనిపించలేదు బాసు. ఇప్పుడేమో నలగని షర్టు చెద్దరని జుట్టు వేసుకొని ఫోటోలో మాత్రం కనిపిస్తుంది, కానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు బాసు. నువ్వు చూస్తున్నావు కదా. సార్ అడిగి చూడొచ్చు కదా బాసు. ఎవరిని అడిగేది? ఎవరిని అడగాలి? ఇంకెవరిని? మన గవర్నమెంట్ ని. మన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలిగా బాసు. చాలు లేరా, తెల్లారి లేస్తే ఇల్లు ఇల్లాలు పెళ్ళం, సారీ రెండు ఒకటే కదా. ఇల్లు పెళ్ళం పిల్లలు, వాళ్ళకి ఫీజులు కట్టడానికి చేసే అప్పులు, వాటికి వడ్డీలు కట్టలేక పడే పాటలు భయ్యా ఒకటా రెండా, ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయరా. మన మీద ఇంకా హక్కులు బాధ్యతలు ఉన్నాక ఏం పోరాడగలం భయ్యా మనం? పోనీ నేను అడిగాను అనుకో, మనతో పాటు వచ్చే జనాలు ఎవర్రా? అసలు అంత ఓపిక ఎక్కడుందిరా? అయినా మనది మనమే కట్టుకోలేకపోతే ఇంకా పక్కడికి ఏం సాయం చేయగలం చెప్పు? కాబట్టి పోరాటాలు ఆడటాలు మనకెందుకు? మనం కడుపు నిండా తిన్నామా, అది అరిగేదాకా ఊరంతా తిరిగామా, ఆఫీస్కి వెళ్ళామా, బాస్కి బిస్కెట్లు వేసామా, ప్రమోషన్ కొట్టామా, ఇంటికి వెళ్ళామా, కామెడీ షో చూసామా, దుప్పటికప్పుడు హాయిగా పండుకున్నామా, ఇంతేరా. ఇంతకు మించి ఏం కావాలరా జీవితానికి? అయినా జనాలను చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకవేళ అవి కూడా లేకపోతే పైన దేవుడే ఉన్నాడు. అయినా గజ్జికలేందురదా జాలి విలోషన్కి ఎందుకు, కానీ జనాలకెళ్ళేందురదా మనకెందుకురా? నీకు నాకెందుకు భయ్యా? అయినా ఈ జనాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకు వచ్చేదెంత పోయేదెంత? నువ్వు నన్ను దుర్దేంట్రా దుర్దా నీకు? ఒక మనిషికి పుట్టి అదే మనుషులతో ఉంటూ వాళ్ళని నీ అవసరాలకు వాడేసుకుంటూ ఇప్పుడు అదే మనుషుల కోసం బతకడం అంటే దుర్దా నీకు? ఏంట్రా దుర్దా? జనాలని చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయా?
అవి లేకపోతే పైన దేవుడున్నాడా? అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలుసారా నీకు? నీకు ప్రభుత్వం అంటే గత్తర్ చుక్కలు తిరుగుతూ ఎలక్షన్ టైంలో నిన్ను నీ ఓటుని 100 రూపాయలకు కొనేసి నీ మీద అధికారం చెలాయించే నాయకులు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ప్రతి మనిషి చివరికి నువ్వు కూడా రాజు అని తెలుసుకో. అయినా దేవుడు నీ సర్వెంట్ ఏంట్రా? నువ్వెన్ని పాపాలు చేసినా గుళ్ళో కొబ్బరికాయలు కొట్టగానే నీ వెంట వచ్చేయడానికి, ఆయన నీకు పీల్చడానికి గాలి లేదా? మాటి మాటికి ఆయనను ఎందుకురా గంట కొట్టి కిందకి పిలుస్తావు? ఓహో, నువ్వు పీల్చగా మిగిలిన ఆయన కూడా పీల్చలేని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చడానికా? దైవం మనిషి రూపమే అంట. అంటే దేవుడు మనిషిలా ఉంటాడని కాదు, మనిషిలా వస్తాడని, సాయం చేస్తాడని. గాలిని ఇచ్చే చెట్లని నరికేసుకొని కనీసం ఒక్క మొక్కని కూడా నాటలేని నీకెందుకురా బొక్కేలు, కుక్కలు, వాటి బర్త్డేలు? వెనకటికి ఎవరో తెగ బలిసినోడి పిల్లం నీలాంటిదే జల్లడితో నీళ్లు మోసేయిందంట. ఇలా భూమిని తవ్వేసుకుంటూ చెట్లను నరికేసుకుంటూ పోయావనుకో 10 సంవత్సరాలకి రావాల్సిన భూకంపం సంవత్సరానికి వస్తుంది. అప్పుడు ఇన్స్టాల్మెంట్లు ఉండవు, సెటిల్మెంట్లు అయినా ఇంటి పక్కనే కంపు కొట్టే చెత్తను శుభ్రం చేసుకోలేని నువ్వు ఆ ప్రోగ్రామ్ చేసే పెద్ద ఆయన మీద నువ్వు జోకులు పంచులు వేయడమేంట్రా? పని చేసే వారి మీద పని పాట లేని నువ్వు జోకులు పంచులు వేస్తుంటే నీ మీద నీకు ఉమ్మేసినట్టు లేదా? మానవత్వాన్ని బతికించరా, నీలో ఉన్న మానవత్వాన్ని.